నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మానస. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో, చిన్నారులకు చుక్కల మందు. కొనసాగుతున్న మూవీ అసోసియేషన్ ఎలక్షన్స్, ఓటు వేయడానికి తరలి వస్తున్న సినీ నటులు. రాజకీయాల్లో మార్పు పవన్తోనే సాధ్యం, గొప్ప ఆశయాలతోనే పార్టీ స్థాపించారన్న తోట చంద్రశేఖర్. తెలంగాణలో కాంగ్రెస్ కు మరో షాక్, త్వరలో టీఆర్ఎస్ లో చేరనున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. సైకిల్ ఎక్కిన వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి దంపతులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు. బాలికపై దాడి కేసులో కొత్త కోణం, ప్రేమ పేరుతో 3 నెలలుగా అత్యాచారం. నయీం కేసులో 2 పోలీసులపై వేటు, భూ ఆక్రమణలు, భూ వివాదాల్లో జోక్యంపై చర్యలు. హైదరాబాద్, బెంగళూరులోని వివరాలు అప్లోడ్, ఫామ్ 7 కేసు దర్యాప్తులో కొత్త విషయాలు. రేపు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ విధానంపై చర్చ. మోదీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించరు, ఇద్దరు రహస్య స్నేహితులన్న రాహుల్. దళిత ఎస్టీ నేతలే పార్టీ ఎందుకు మారుతున్నారు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై రాహుల్ ఆరా. కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శం, మోదీ మళ్లీ వచ్చే అవకాశం లేదన్న కేటీఆర్. టీడీపీకి నష్టం చేసేందుకు వ్యవస్థలన్నీ నాశనం చేశారు, డేటా చోరీ డ్రామా వెనుక కుట్ర ఉందన్న చంద్రబాబు. చంద్రబాబు ఇక రిటైర్ కావాలి, ఏపీలో అవినీతి పెరిగిందన్న తలసాని. ఎన్నికల్లో గెలిచేందుకే చంద్రబాబు కుట్రలు, పథకం ప్రకారమే ఓట్లు తొలగిస్తున్నారన్న కన్నా. రేపు ఢిల్లీకి వైసీపీ రాజ్యసభ ఎంపీలు, ఐటీ గ్రిడ్ డేటా చోరీ, ఓట్ల తొలగింపుపై ఈసీకి ఫిర్యాదు. భారత భూభాగంలోకి పాకిస్తాన్ డ్రోన్, తరిమిన బీఎస్ఎఫ్ దళాలు. గుజరాత్లో కాంగ్రెస్ కు షాక్, పార్టీని విడిన 2 ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్. జయలలిత మృతిపై తుది నివేదిక, అడ్డుకునేందుకే అపోలో పిటిషన్ అన్న ఆర్ముగ స్వామి కమిషన్. ఈ నెల 12న సిడబ్ల్యూసీ సమావేశం, 58 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్ వేదికగా భేటీ. లండన్ వీధుల్లో మారువేషంతో నీరవ్ మోదీ చక్కర్లు, పట్టుకుని భారత్కు తీసుకొస్తామన్న విదేశాంగ శాఖ. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్, సుమారు 120 మంది అనుమానితుల ఉగ్రవాదుల అరెస్ట్. ముఖేష్ అంబానీ ఇంట వైభవంగా వివాహ వేడుక, ఆకాష్ లోకా మెహతా పెళ్లికి భారీగా వీవీఐపీల హాజరు. మూడో టీ20లో భారత మహిళల జట్టు ఓటమి, చేసింగ్లో చేతులెత్తేసిన స్మృతి సేన. నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య 4వ వన్డే మొహాలీ వేదికగా మధ్యాహ్నం 1:30 మ్యాచ్.